హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ విజిట్ చేసి ఒకసారి మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే లంచ్ బాక్సెస్. పిల్లలకి మనం స్కూల్కి లంచ్ అండ్ స్నాక్ బాక్సెస్ పెడతాం కదండి, అదొక డైలీ ఒక టఫ్ లాంటిదని చెప్పొచ్చు. మనము ఎన్ని పెట్టినా కూడా వాళ్ళకి ఇష్టమైంది మాత్రమే తింటున్నారు. బాక్స్ మాత్రం రిటర్న్గానే వస్తుంది. నేను ఎంత ట్రై చేసినా కూడా నేను నేర్చుకున్న టిప్స్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా ఒకే టైప్ ఫుడ్ ఉండకూడదు. డైలీ కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి బాక్సెస్ కూడా డైలీ వెరైటీగా ఇస్తూ ఉండాలండి. ఒకటే బాక్సెస్ డైలీ అదే పెట్టామంటే బోర్ ఫీల్ అవుతున్నారు. సో ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్, అలాగే కొన్ని వాళ్ళకి ఎలా వెరైటీగా, మెయిన్గా పిల్లలు ఏంటంటే కొంచెం డెకరేటివ్గా చేస్తే ఇష్టపడుతున్నారండి. చూడండి, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో స్క్రోల్ అవుతుంది కదా, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంటే వాళ్ళకి కొంచెం డెకరేటివ్గా ఇస్తే తింటున్నారు. ఇంకోటి కలిపి ఇస్తే తినట్లేరండి. బాక్స్లో కనుక కర్రీ కలిపిచ్చే వాళ్ళైతే ఒకసారి చిన్న బాక్స్లో ఇలా కర్రీ, అలాగే అన్నం విడిగా పెట్టేసేయండి. చపాతీ పెడితే అది రెండిట్లోని కలుపుకొని తినొచ్చు. ఇంకోటి పెరుగు పెట్టేవాళ్ళు కంపల్సరీ కొంచెం ఇలా తాలింపు వేశారనుకోండి కొంచెం ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మనము ఎప్పుడూ కలిపి పెట్టింది మార్నింగ్, వాళ్ళు ఎప్పుడో ఆఫ్టర్నూన్ తింటారు కదా, కొంచెం ఆలోచించి కాస్త తాలింపు వేశారనుకోండి కొంచెం ఇష్టంగా తింటారు. కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, కాస్త లేకపోతే కొత్తిమీర అలా వేసి తాలింపు చేయండి. ఇదేమో వాళ్ళకి మార్నింగ్ కనుక మీరు బ్రేక్ఫాస్ట్లో తాలింపు వేసి ఇస్తారు చూడండి, అటుకులు లేదా మరమరాలతో అలా ఉప్మా కనుక చేసిస్తున్నారంటే కొంచెం అలా ఏదైనా ఒకటి. నేను మిర్చి బజ్జీ ఏం ఎక్కువగా ప్రిఫర్ చేయను కాబట్టి ఇంట్లో మాకు వాము అండ్ బజ్జీలాగా ఉండడం వల్ల నేను అది చేశానండి. ఒకవేళ మీకు మిర్చి బజ్జీ కానీ ఇంకేదైనా వాళ్ళకి నంచుకోవడానికి పకోడీ కానీ అలా చేసి ఇవ్వండి. ఇంకోటి ఇడ్లీ దోశ చేయడం కాకుండా అప్పుడప్పుడు మనము ఇడ్లీ పిండితో ఊతప్పం చేస్తాం కదండి, రెండు మిక్స్ చేసి ఇడ్లీ పిండి దోశ పిండి అలా చేసినప్పుడు ఇలా కొద్దిగా ఏదైనా ఒక ఆకుకూర కానీ ఏదైనా కూరగాయలు కానీ, నేను ఈరోజు ఆకుకూర ఉంది అలా పాలకూరతో వేసి చేసిచ్చానండి. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో కొంత మనం డైలీ రొటీన్ కాకుండా కొంచెం వెరైటీగా ఇచ్చామంటే పిల్లలు తప్పకుండా ఇంట్రెస్ట్గా తింటారండి. మనం పెట్టించిన బాక్స్ మొత్తం రిటర్న్ వచ్చే కంటే కొంచెము తిన్నా, హాఫ్ తిన్నా కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇష్టమైతే క్యాప్సికమ్, టమాటో అలా ఇంకేదైనా. ఇంకొకసారి ఏదైనా మనకు వీలు కాకుండా టిఫిన్స్ ఎక్కువ చేయడం ఓపిక లేదు ఆ రోజు, ఓకే రైస్తోనే అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా కర్డ్ రైస్ అలాగే కొద్దిగా కర్రీ రైస్ కలిపి పెట్టండి. కర్డ్ రైస్ పైన కొంచెం కర్రీ వేసామనుకోండి ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే కొంచెం కర్రీ నంచుకోవడం అలవాటు. మీ పిల్లలకి ఒకవేళ అలా ఓకే అనుకుంటే ట్రై చేసి చూడండి. అంటే పచ్చళ్ళు అవి పెట్టకుండా కర్రీస్ అలవాటు చేసామనుకోండి ఈ రకంగానైనా అలా గ్రీన్ లీవ్స్ కర్రీసే కావచ్చు ఇంకేదైనా కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళు. అలాగే ఇడ్లీ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, రౌండ్ స్మాల్ ఇడ్లీస్, అలా కాకుండా ఒకసారి తట్టె ఇడ్లీ అలాగే బటన్ ఇడ్లీ ప్లేట్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు విడిగా కూడా. అలా ట్రై చేసి చూడండి. ఎంతో కొంత వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించేటట్టు చేసి తినిపించడం చాలా బెటర్ అండి. ఇలా కాస్త నెయ్యి తప్పకుండా వెయ్యండి. అలాగే బాక్స్లోకి నేను ఎప్పుడు టమాటో రైస్, పుదీనా రైస్ అలాగే కాకుండా ఇలా క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ వేసేసి ఇలా ఫ్రైడ్ రైస్లా కూడా చేసి పెడతానండి. ఒకసారి అలా చేసి చూడండి. ఇంకోటి స్నాక్ బాక్స్లోకి ఏదైనా నువ్వుల ఉండ కావచ్చు, పల్లి ఉండ, డ్రై ఫ్రూట్, ఏ లడ్డు ఏదైనా అలా పెట్టివ్వండి. ఇంకొకసారి ఎప్పుడైనా మనకి ఓపిక లేదు, ఆ రోజు ఏమీ బాక్స్ పెట్టట్లేదు, స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు అనుకున్నప్పుడు ఇలా కర్డ్ రైస్, ఇలా నిమ్మకాయ పచ్చడి లేదా మీ పిల్లలు ఏది తింటారో అది అలా చేసి ఇవ్వండి. ఇంకోటి నేను చూసారు కదా, ఇక్కడ నేను బటన్ ఇడ్లీ చేశానండి. రెండు రకాలుగా చేస్తే వాళ్ళకి కొంచెం కొత్తదనంగా ఉంటుంది, ఎప్పుడూ చేసే ఇడ్లీ కాకుండా. ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ వీక్ మనము వాళ్ళకి ఇచ్చే రెసిపీస్ కూడా మారిపోవాలండి. అలాగే వాళ్ళకి బాక్సెస్ కూడా చేంజ్ చేస్తుండాలి. ఈరోజు నేను ఇలా స్టీల్ బాక్సెస్లో పెట్టాను కదండి, ఒక దాంట్లో కర్రీ రైస్, ఒక దాంట్లో ఇడ్లీ, ఒక దాంట్లో చట్నీ. అలాగే ఇంకొక వీక్లో వచ్చినప్పుడు అంటే ఆల్టర్నేట్ డేస్లో మనము బాక్సెస్ మారుస్తూ ఉండాలి. మార్నింగ్ ఎప్పుడన్నా కూరగాయలు లేవు, నిన్న క్యారెట్ రైస్, మొన్న టమాటో రైస్, పుదీనా రైస్ అలా అయిపోయింది అనుకోండి, ఇలా ఆనియన్ రైస్ ట్రై చేసి చూడండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఇలా కర్రీలాగా చేసేసి అందులో రైస్ వేసేసి కలిపిచ్చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా పిల్లలు ఖచ్చితంగా తినేసి వస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇంకో టిప్ అండి, వాళ్ళకి మనం పెట్టే బాక్సెస్ ఎప్పుడైనా వేడిగా తింటేనే బాగుంటుంది అనేవి మాత్రం స్నాక్ టైంలో తినమని చెప్పేసి హాట్ బాక్స్లో పెట్టివ్వండి. ఎందుకంటే స్నాక్ టైం వరకు అవి కొంచెం వేడిగా ఉంటుంది. సో అలా ఎప్పుడెప్పుడైనా నూడిల్స్ కానీ పాస్తా కానీ ఇచ్చినప్పుడు ఇలా హాట్ బాక్స్లో పెట్టండి. మిగిలినది వేరే ఏదైనా రైసెస్ అయితే చల్లగైనా కూడా టేస్టీగానే ఉంటుంది కాబట్టి అది వేరే స్టీల్ బాక్సే కావచ్చు, ఇలా ఫైబర్ బాక్స్ ఎందులో పెట్టినా కూడా బాగానే ఉంటుందండి. రెగ్యులర్గా మనము రైస్ కూడా కలిపి పెట్టేస్తామండి బాక్స్లో, కానీ అలా పిల్లలు ఇష్టంగా తినట్లేరు. ఇప్పుడు ఉన్న వెదర్కి అసలు సూట్ కాదు. సో ఇలా అన్నం వేరే కర్రీ వేరే పెట్టేసి స్నాక్ టైంలో ఆ రోజు ఏమీ లేదు వాళ్ళకి నచ్చిందేనండి. నేనైతే పిల్లల్ని అడుగుతాను, వాళ్ళకి ఏది కావాలో అది పెట్టేస్తాను. మా పాపనేమో రైస్ ప్లస్ ఇడ్లీ అడిగింది, మా బాబేమో రైస్ కర్రీ ప్లస్ మళ్ళీ కర్డ్ రైస్ అడిగాడు. సో వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టేస్తానండి. ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ వడ చేశాను, అలాగే కొద్దిగా సేమియా కాంబినేషన్. ఒకసారి మీకు ఇలా ఏమైనా మీ పిల్లలు తినగలుగుతారేమో ఒకసారి ట్రై చేసి చూడండి. ముఖ్యంగా పిల్లలు కర్డ్ రైస్ తినడం అసలు ఇష్టపడట్లేరండి. సో నేనైతే ఖచ్చితంగా కర్డ్ పెడతాను. కర్డ్లో పచ్చడి నంచి పెట్టడం కానీ లేదా ఒకసారి తాలింపు చేయడం కానీ చేస్తానండి. ఒకవేళ మీకు ఇందులో ఎలాంటిది ట్రై చేయలేదు అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.